నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఇది మూడో ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే అధికారంలోకి వచ్చి 50 రోజులు గడవగానే పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీల నుంచి అటు టీఆర్ఎస్ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు పెద్ద ఎత్తున తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటుంది. మరోవైపు ప్రజల్లో కూడా వీళ్ళు చేయగలుగుతారా? హామీల మేరకు చూస్తే మాత్రం కోటాని కోట్ల విలువ చేసే హామీలు, 6 గ్యారంటీలు, సుమారుగా బీఆర్ఎస్ పార్టీ చెప్పినట్టుగా రైతు డిక్లరేషన్లు కావచ్చు, యూత్ డిక్లరేషన్లు కావచ్చు, రకరకాల పేరిట డిక్లరేషన్లు ఇచ్చింది. ప్రజలకి హామీల మేరట చాలానే వర్షం కురిపించింది. కానీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 50 రోజులు పూర్తయినప్పటికీ ఆ మార్పు కనిపిస్తుందా అంటే చాలామంది కూడా ఏదో ప్రయత్నం జరుగుతోంది, కానీ దాంట్లో పెద్ద ఎత్తున ప్రజలకు నిజానికి వాళ్ళు ఇచ్చిన హామీ దిశగా ప్రయత్నం మాత్రం కనిపించినట్టు కూడా చెప్తున్నారు. ఇదే ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా త్వరలో కేసీఆర్ని సీఎం చేసుకుందామంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది? 50 రోజుల్లో ఎటువంటి మార్పు కనిపించింది? బీఆర్ఎస్ ప్రతిపక్షాల ఆ మాట తీరు కావచ్చు, వాళ్ళ యొక్క ప్రయత్నం కావచ్చు, ఏ రకంగా అనిపిస్తోంది? ఇవన్నీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ముఖ్యంగా విశారద మహారాజ్ గారు తీవ్ర ఉద్యమం చేశారు. ఆయన మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలియదిరిగిన పరిస్థితి. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. ఎలా ఉన్నారు? బాగుంది. రైట్, ఎట్లా అనిపిస్తున్నారు 50 రోజుల ఈ ప్రభుత్వంలో మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలని వాళ్ళ నినాదంతో ముందుకెళ్లారు కదా, ఈ మార్పు ఏమైనా కనిపిస్తుందా? ఇక్కడ మార్పు ఏం లేదు, ఒకటే మార్పు జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో వెలమదొరల చేతిలో ఉన్న అధికారం పటేల్ రెడ్ల చేతిలోకి పోవడమే మార్పు. ప్రజల జీవితంలో ఎలాంటి మార్పు రాలేదు. మార్పు అని అంటే అది విప్లవం. అణగారిన వర్గాల చేతిలోకి అధికారం రావడమే మార్పు తప్ప ఒక వెలమ చేతిలో నుంచి అధికారం రెడ్ల చేతిలోకి పోతే అది మార్పు ఎట్లయింది? ఇది ప్రజల్ని వంచే ఒక భయంకరమైనటువంటి అబద్ధపు మాట. ఇది మార్పు కాదు. ఒక వర్గం నుంచి మరొక వర్గానికి, ఒక అగ్రకులం నుంచి మరొక అగ్రకులానికి బదిలీ అయినటువంటి అధికారం తప్ప ప్రజల్లో వచ్చిన మార్పు ఎలాంటిది కాదనేది మా అభిప్రాయం. రైట్, మార్పు విషయంలో అన్నట్టుగా గతంలో వెలమ సామాజిక వర్గం చెందిన వ్యక్తుల నాయకత్వం వహించడం కావచ్చు, ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం. సరే, ఈ సామాజిక వర్గాలు పక్కన పెడితే ఈ మార్పు అంటే గతంలో ఒక అప్రజాస్వామిక పాలన నడిచేది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్బంధాలు, విద్యార్థులను అణచివేయడాలు, నిరుద్యోగుల సమస్యలు ఇవన్నీ కూడా చూస్తూ వచ్చిన 10 సంవత్సరాల కాలంగా. అది కాస్త ఏదైనా కుదుటపడుతుంది. ఇప్పుడు ఈజీ యాక్సెస్ దొరికింది, నేరుగా ముఖ్యమంత్రి కూడా ప్రజల్ని కలిసేందుకు అవకాశం దొరికిందని కావచ్చు, లేకపోతే ప్రగతి భవన్ ముందు కంచెలు తొలగించడం కావచ్చు, ఉస్మానియాలో కంచెలు తొలగించడం కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే ఏదైనా మార్పు జరిగింది. ఈ మార్పు మంచిది అనిపిస్తుందా మీకు? ఇప్పుడు మార్పు అనేది ప్రజల యొక్క ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో మార్పు రావాలి. అట్లా కాకుండా కంచెలు తొలగించడం మాత్రాన అది మార్పు ఎట్లయితుంది? ఎందుకంటే మేము కోరేది ఏంటంటే 450 దాకా హామీలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ మేము వస్తే ఇన్ని మేలు చేస్తామని. మరి అవి చేసిన దాంట్లో ఏవి అమలైనవి అనేది మాకు వచ్చిన ఇక్కడ. అందుకనే మార్పు అనేది దాని ప్రకారం చూడాలి తప్ప కంచెలు తొలగించడం మార్పు కాదు. ఇది కేవలం ప్రజల్ని నమ్మించడానికి, ఒక దోపిడీ చేయడానికి. అంటే పులి ఆ జింకని వేటాడేటప్పుడు అది ఒక అడుగు వెనక్కేస్తుంది. ఒక అడుగు వెనక్కేసి 1 నిమిషం ఆగుతుంది. ఆగిన తర్వాత శక్తిని మొత్తం కూడగట్టుకొని అప్పుడు వేటాడటం మొదలుపెట్టింది. అంతే తప్ప ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది తాను వేటాడడానికి, ప్రజల్ని వేటాడి రక్త మాంసాలు పీల్చి పిప్పి చేయడానికి 1 నిమిషం 1 అడుగు వెనకేసి వెయిట్ చేస్తుందన్నమాట. దాని స్వభావం అణగారిన వర్గాలను అణిచివేయడమే. అందుకనే ఈ దేశంలో, ఉత్తర భారతదేశంలో కోలుకోకుండా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైంది. దాని నిజస్వరూపం అక్కడ తెలుసుకున్నారు కాబట్టి అక్కడ భూస్థాపితమైంది. దక్షిణ భారతదేశంలో మరొకసారి నమ్మించే ప్రయత్నం తప్ప దాంతో ప్రజలకు వచ్చేది ఎలాంటిది లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ పులిలాగా 1 అడుగు వెనక్కేసింది, ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి అంటారా? ఒక పులి అడుగు వేయడానికి, పీక తినడానికే. అంతే తప్ప ఇప్పుడు మొదట గవర్నమెంట్ ఫామ్ కాగానే ముఖ్యమంత్రి ప్రగతి భవన్లో పెద్ద హడావుడి చేశారు. ఇప్పుడు ఏముంది హడావుడి? ఏమైనా కనిపిస్తుందా? ఏమి లేదే హడావుడి. ప్రజల్ని కలిసి విన్నపాలు, విజ్ఞాపనలు అన్నారు. ప్రజల్ని కలిసింది లేదు, విజ్ఞాపన లేదు, ముఖ్యమంత్రి స్వీకరించింది లేదు. దాన్ని ఎట్లా మనం అనుకుంటాం? అంటే అట్లీస్ట్ ప్రజలకు అట్లీస్ట్ ముఖ్యమంత్రి గారిని కలిసే అవకాశమో, లేకుంటే సంబంధిత అధికారులకి సమస్య చెప్పే అవకాశం దొరికింది కదా, గతంలో ఆ పరిస్థితులు లేకుండా కదా. ఇప్పుడు ప్రజలు కలిసే అవకాశమా, సమస్య పరిష్కారమా? ఏది కావాలి మనకి? సమస్యని పరిష్కరించడం కదా కావాల్సింది. అందుకని సమస్యల పరిష్కారం కావాలి. దాన్ని మనం చూడాల్సినటువంటి అవసరం.